హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి, వర్క్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వివరంగా చూడండి. అయితే ఈ వర్క్ చూస్తారు కదా, హెవీ స్టోన్ వర్క్ ఉందన్నమాట. మనకు స్టార్టింగ్లో స్టోన్స్ అట్లా లైన్గా వస్తే మనకు కుట్టడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా కొంచెం క్లాత్ కూడా అతుక అనేది పడుతుందన్నమాట. అది కూడా ఎలా వేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ విధంగా లైనింగ్ ఉంది కదా మనకి, ఈ విధంగా రివర్స్లో ఇలా ఉంటుందన్నమాట. రివర్స్లో వేయకుండా స్ట్రైట్గానే వేయండి. వర్క్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా ఈ విధంగానే వేసుకోండి, ఈజీగా వస్తుంది. బ్యాక్ పార్ట్ అయితేనేమో రివర్స్లో కుడతాము, కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ విధంగా పెట్టేసుకొని మనకు స్టార్టింగ్లో కొంచెం చేతితోటి ఇట్లా పట్టుకొని చూసుకోండి. ఎందుకంటే మనకు ఒక పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ ఖర్చు పట్టుకుంటాం కదా, ఆ ఖర్చు అనేది మనకు వచ్చిందా లేదా చూసుకొని చేతితోటి ఈ విధంగా అనుకుంటూ కుట్టండి. ఎందుకంటే మనకు కనపడదు కదా, లైట్గా కనిపిస్తుంది, వర్క్ ఉంటుంది కాబట్టి చేతితోకి వర్క్ తగులుతుంది కాబట్టి ఈ విధంగా మిషన్ పైన సూది కిందికి వర్క్ అనేది పోకుండా ఈ విధంగా చేతితోటి తడుముకుంటూ ఇట్లా కుట్టండి. అయితే నేను డబల్ పాదమే పెట్టానండి, చూస్తున్నారు కదా, పాదం ఏమీ మార్చలేదు. ఈ విధంగా చేతితోటి ఇట్లా అనుకుంటూ కుట్టండి. ఎందుకంటే మళ్ళీ వర్క్ పైకి సూది వెళ్ళిపోతే మళ్ళీ సూది విరిగిపోతుంది, అది ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ. కాబట్టి ఇట్లా చేతితోటి అనుకుంటూ ఇట్లా కుట్టేసేయండి. ఈ కరువు దగ్గర ఇట్లా రౌండ్ తిరుగుతుంది కదా, నెక్ దగ్గర మాత్రం కొంచెం చూసుకుంటూ మెల్లగా కుట్టండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ క్లాత్ వదిలిపెడితేనేమో ఎక్కువ క్లాత్ కనిపించకూడదు కదా, అలా కాకుండా మళ్ళీ సూది పైకి రాకూడదు. ఆ మినిమం లెవెల్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. అట్లా మెయింటైన్ చేసినప్పుడు వర్క్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఈ విధంగా వచ్చింది. అయితే ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మీకు ఏమైనా ఇంకా కొంచెం డౌట్ అనిపిస్తే, ఇంకా క్లాత్ కనిపిస్తుంది అని అనిపిస్తే కనుక ఇంకొక కుట్టు పక్క నుంచి వేసేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. అయితే నాకైతే కరెక్ట్గానే వచ్చిందనమాట. నేను ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసేసుకోండి. వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఆ మాత్రం క్లాత్ ఉంచుకోండి, బరాబర్ కట్ చేయకుండా ఆ మాత్రం క్లాత్ ఉంచుకోండి నెక్ దగ్గర, ఎందుకంటే సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఈ మూలల దగ్గర టక్స్ అనేవి ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చుకుంటే క్లాత్ అనేది ఈజీగా వంగుతుందనమాట. అయితే దాని తర్వాత ఈ విధంగా లైనింగ్ పైన అనుగుడు కుట్టు అనేది ఇట్లా వేసుకోండి. దాన్ని బయటికి అనేసి ఇలా ఈ విధంగా స్టార్టింగ్లో అనుగుడు కుట్టు అనేది వేసుకోండి. అనుగుడు కుట్టు అంటే తెలుసు కదా, క్లాత్ అనేది మంచిగా బెండ్ కావడం కోసం ఇట్లా అనుగుడు కుట్టు అనేది వేసేసుకొని అది కుట్టు అనేది కనిపించకుండా లోపల వైపుకి వెళ్ళిపోయేటట్టుగా చేస్తామన్నమాట. ఈ విధంగా అనుగుడు కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ విధంగా చూసుకోండి, ఫోల్డింగ్ అనేది మంచిగా అవుతుందా లేదా చూసుకోండి ఒకసారి. ఒకవేళ రాకపోతే మళ్ళీ విప్పేసి మళ్ళీ వేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మంచిగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా వస్తుందన్నమాట. మన క్లాత్ అనేది ఏమాత్రం కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, డబల్ పాదంతో కుట్టేశాను అనమాట నేను. ఆ విధంగా డబల్ పాదం కూడా మార్చకుండా ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసుకునేటప్పుడు కూడా ఈ బ్యాక్ పార్ట్ అంత ఈజీ కాదనమాట. ఫ్రంట్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవడం చాలా ఇబ్బంది పెడుతుంది. అది మంచిగా నీట్గా అటాచ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం కట్ చేసే క్రాస్ ఒకలాగా ఉంటుంది, మగ్గం వర్క్ వేసే వాళ్ళు వేసే క్రాస్ ఒకలాగా ఉంటుంది అనమాట. అది ఇది ఒకలాగా ఉండి మనకు ఒకలాగా కావాలి అని అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఎక్కువైపోతుంది. దానికోసం అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా కుట్టండి. జాగ్రత్తగా కుడితే కనుక మనం దాన్ని సెట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనమే కొంతమంది దగ్గర ఎట్లా అంటే బొటిక్లలో వాళ్ళ మాస్టర్సే మార్కింగ్ పెట్టిస్తారు మగ్గం వర్క్కి, మళ్ళీ మాస్టర్సే బ్లౌజ్ కూడా కట్ చేస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ రాదనమాట. అందుకే వాళ్ళ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. కానీ టైలర్స్ దగ్గర అట్లా కాదనమాట. మగ్గం వర్క్ వాళ్ళు మార్కింగ్ పెడతారు, మనమేమో మన మార్కింగ్ మనం పెట్టేసి మనం లైనింగ్ కట్ చేసుకుంటాం అనమాట. అందుకే కొంచెం క్రాస్ అనేది కొంచెం తేడా పోతుంది. మీరు గమనించినట్లయితే అర్థమవుతుందనమాట. రెండు క్రాస్లు ఒకే రకంగా ఉండవు కాబట్టి దాన్ని కొంచెం మనం సరి చేసుకుంటూ మెల్లగా కుట్టాలన్నమాట. ఈ విధంగా వచ్చింది కదా, మనం చూడండి ఎక్కడ ముంగలాగా ఇట్లా రాకుండా చూసుకోండి. అయితే నాకు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువ పడింది కదా, చూసారు కదా, దానికి ఇప్పుడు జాయింట్ అనేది నేను చూపిస్తాను చూడండి.
చిన్న చిన్న ముక్కలతోటి ఇట్లా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసేసుకుంటే ఇక మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొంచెం క్లాత్ అనేది తక్కువ పడుతుంది మగ్గం వర్క్ బ్లౌజ్కి. మీటర్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటేనే క్లాత్ అనేది సరిపోతుందన్నమాట. మీటర్ కంటే తక్కువ తీసుకుంటే మాత్రం ఈ ఎల్బో హ్యాండ్స్కి క్లాత్ అనేది అస్సలు సరిపోదు. కాబట్టి కొంచెం క్లాత్, మీరు టైలర్ కాబట్టి మీరు కస్టమర్స్కి కూడా చెప్పండి, మీరు కొంచెం క్లాత్ ఎక్కువనే తీసుకోండి మగ్గం వర్క్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే కుట్టేటప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకు టైం ఎక్కువ పడుతుంది అనమాట కుట్టేటప్పుడు. ఈ విధంగా మళ్ళీ అనుగుడు కుట్టు అనేది ఇట్లా వేసేసుకోండి. వేసేసుకుంటే దానికి ప్యాచ్ లాగా అయిపోతుంది అనమాట. ఈజీగా మంచిగా నీట్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మంచిగా పాటించి టైలరింగ్లో సక్సెస్ అవ్వండి. సక్సెస్ అవుతే మంచిగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు, మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. అలా మంచిగా సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి తెలుసుకోకపోతే కూడా టైలరింగ్లో చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఒక మనం అతుకు వేయాలి ఈ చిన్న ముక్క అనేది అలా. ఎందుకంటే చంకలోకి వెళ్ళిపోతుంది కదా క్లాత్, మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. కుట్ అనేది లేకపోతే లైనింగ్ పైన అది కూడా నీట్గా చేయాలి కాబట్టి మొత్తం ప్యాచ్ అనేది వేస్తున్నాను నేను. ఆ ప్యాచ్ వేసే పద్ధతి కూడా నీట్గా ఉండాలన్నమాట. మనం వేసినట్టుగా కూడా అనిపించకూడదు, అంత నీట్గా ఉండాలి. అప్పుడే కస్టమర్స్కి మన మీద మంచి అభిప్రాయం అనేది వస్తుందన్నమాట. మనము ఏదో అతికి వేసాంలే అన్నట్టు ఉండకూడదు. వాళ్ళు 1-2 సార్లు వేయగానే విప్పుకపోయేటట్టు ఉండకూడదు అనమాట. నీట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా వేసాను కదా, మొత్తం టోటల్గా ఇప్పుడు జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే, ఎందుకంటే వాళ్ళకి మన వీడియోస్ అందకపోవచ్చు. ఒకవేళ మీకు నేను నేర్పించే పద్ధతి కనుక మంచిగా కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఏమైనా డౌట్ ఉంటే చూసుకుంటారు కదా అప్పుడప్పుడైనా. అట్లా వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇష్టం ఉంటే. అందుకే కొంచెం ఎవరైనా మీ రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి మన వీడియోస్ అనేవి. ఈ విధంగా మొత్తం అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా మొత్తం కట్ చేసేసుకుంటే ఇక మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. అటువైపు కూడా అంతే, అటువైపు ఏమో వర్క్ ఉండదు కాబట్టి మనకు ఈ అటాచ్మెంట్ అనేది ఈజీగానే అయిపోతుంది. కొంచెం ఈ వర్క్ ఉన్న సైడే మనకు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అనమాట. అదేవిధంగా అది కూడా దీని లెవెల్గానే వచ్చేటట్టుగా చూసుకొని మంచిగా అటాచ్ చేసుకోండి. ఎందుకంటే డాట్స్ వేసినప్పుడు కూడా మళ్ళీ డాట్స్ వేరే వేరే అయిపోవద్దు కదా, కరెక్ట్గా ఉండాలి కాబట్టి. కొంతమందికి ఏంటంటే డాట్స్ కూడా వేరే వేరే అయిపోతాయి అనమాట. షేప్ అనేది వర్క్ వేసిన సైడ్ ఒకలాగా వస్తాయి డాట్స్, వర్క్ వేసిన సైడ్ ఇంకొకలాగా వస్తాయి. అట్లా కాకుండా 2 సైడ్లు డాట్స్ ఒకటేలాగా ఉండేటట్టుగా చూసుకోండి. ఈ విధంగా చూసారు కదా, వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ఏమాత్రం వేస్ట్ కాకుండా. అదేవిధంగా మనం పాదం అనేది మార్చకుండా, అతుకులు కూడా మంచి నీట్గా ఎక్కువగా ఇబ్బందిగా కనిపించకుండా నీట్గా ఇట్లా అటాచ్ చేశాను. ఎక్కడ కూడా బుంగలాగా అట్లా లేకుండా నీట్గా వచ్చింది. చూడండి, మీరు కూడా ఇదే పద్ధతిలో జాయిన్ చేసేసుకోండి. వర్క్ బ్లౌజెస్ కుట్టండి. వర్క్ బ్లౌజెస్ కుట్టడం వల్ల ఏంటంటే రేటు కూడా ఎక్కువ వస్తుంది అనమాట మనకి. అట్లా ఎక్కువ సంపాదించవచ్చు. ట్రై చేసి చూడండి ఒకసారి, భయపడకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా వచ్చిందనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.